మొత్తం కౌంటింగ్ మొత్తం కూడా సీసీటీవీ మానిటరింగ్ చేరున్నారు. మొదట ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఇక ఈ రోజు ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. నవీన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏంటి సిచ్యుయేషన్, అక్కడ భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉంది నవీన్? రైట్ చక్రి, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక కార్పొరేషన్ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ కి సంబంధించి అధికారులు అందరూ కూడా అంటే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో మనం ఏదైతే ఇటు కొత్తగూడెం కార్పొరేషన్, అదే విధంగా ఇల్లందు, అశ్వారావుపేట, ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడొచ్చు. అదే ఇల్లందులో 24 వార్డులు ఉండగా 24 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ఏదైతే 24 వార్డు కమ్యూనిటీ హాల్లో అయితే ఇల్లందులో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా మనం అశ్వారావుపేటలో చూసుకుంటే అశ్వారావుపేటలో 22 వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి అక్కడ అగ్రికల్చర్ కాలేజీలో అయితే ఒక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొదటిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి మొత్తం 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లకు సంబంధించి 60 టేబుల్స్ ని కూడా ఇటు కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సమాచారం ప్రకారం అంటే ఒక రౌండ్ లోనే దీని ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన అనంతరం ఏదైతే బ్యాలెట్ రూపంలో ఈ యొక్క ఓట్లను అయితే వీరు లెక్కిస్తారు. అయితే దీనికి సంబంధించి ఓటర్ల భవితవ్యం అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు అయితే తేలే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడానికి సంబంధించి మొత్తం 1,34,775 ఓటర్లు ఉండగా దాంట్లో 1,432 మంది ఓట్లు అయితే పోలైనట్లుగా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి మొత్తం 354 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క పోటీలో ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇదే ఇటు ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు ఉండగా 24 వార్డులకు సంబంధించి 33,723 ఓట్లు ఉండగా దాంట్లో 23,121 మంది అంటే అక్కడ ఓట్లు అయితే పోలైనట్లుగా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి 108 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఇది అశ్వారావుపేటలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులకు సంబంధించి 16,840 ఓట్లు ఉండగా దాంట్లో 12,849 ఓట్లు అయితే పోలైనట్లుగా దాంట్లో మొత్తం 76 మంది అయితే పోటీలో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి కౌంటింగ్ కు సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలను అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు ప్రధాన పార్టీలు అన్ని కూడా ఇటు ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అయితే చాలా అంటే ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టుగా కూడా చూడొచ్చు. ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో మేయర్ పదవి దక్కించుకునేందుకు ఇటు సిపిఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా శతవిధాల ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే గెలిచిన అభ్యర్థుల్ని అంటే క్యాంపు రాజకీయాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నెల 16వ తారీఖున ఇటు అంటే మేయర్ మరియు అంటే మేయర్లు, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్ళ ఎన్నిక ఉండటంతో ఎవరైతే గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు అయితే శాయశక్తుల ప్రయత్నిస్తాయి. ఇప్పుడు ఏదైతే కౌంటింగ్ వెలువడినప్పటి నుంచి కూడా అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ కూడా కష్టపడతాయని కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే పోలీస్ శాఖ పరంగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ఎవరు కూడా అంటే ఏదైతే ఇప్పుడు అంటే పేలుడు పదార్థాలు కావచ్చు, లేకపోతే ఇంకు బాటిల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా వేటిని కూడా లోపలికి అనుమతించేది లేదంటూ కూడా వీరు ఇప్పటికే అంటే ఆజ్ఞలు జారీ చేశారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే విజువల్స్ లో చూసుకోవచ్చు, కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యన ఇప్పుడు ఏదైతే పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అదే విధంగా పాస్లు ఉన్న వారితో పాటు ఇటు కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, లేకపోతే మిగతా ఎవరు అంటే వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. వారు తప్ప మిగతా ఎవరిని కూడా లోపలికి వెళ్లేందుకు అయితే పోలీసులు అనుమతించట్లేదు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి అంటే ఈ యొక్క కౌంటింగ్ కి సంబంధించి ఇటు కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందులో అయితే ఒక కట్టుదిట్టమైనటువంటి అంటే చర్యల మధ్య అయితే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. చిక్కి అయితే నవీన్, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది నవీన్? ఇప్పుడు ప్రస్తుతానికి 8 గంటల నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం కావడం అంటే ప్రారంభం అవుతుంది. దీనికి పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అంటే ఒక అర్ధ గంట నుంచి గంట లోపల అయితే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈ యొక్క బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి రిజల్ట్ ప్రారంభం అవుతుంది. దీంతో అంటే అంటే మొత్తంగా మనం చూసుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి 60 డివిజన్లు, ఇల్లందులో 24 డివిజన్లు, అశ్వారావుపేటలో 22 డివిజన్లు, ఈ మూడింటికి సంబంధించి కూడా ఫలితాలు మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల లోపే వస్తాయంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి తగ్గట్లు కూడా వీళ్ళు ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. చెక్ నవీన్, లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ప్రతి ప్రధాన పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇటు అంటే ఈ యొక్క ఎన్నికల్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో ఇటు కౌంటింగ్ కావచ్చు లేకపోతే పోలింగ్ వీటన్నిటిని కూడా వెబ్ కాస్టింగ్ ద్వారానే ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే వీరందరూ కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు అయితే దీనిని మానిటర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఇప్పుడు అంటే దీని రిజల్ట్ మీద చాలా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా అంటే మనం ఏదైతే పోలింగ్ రోజే చూసుకుంటే ఇది ప్రధాన పార్టీలు ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరియు సిపిఐ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఈ రెండు కూడా అంటే వీటికి సంబంధించి అంటే అనేక ఘర్షణలు పడ్డారు. అంటే ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీటిని ఏదైతే ఈ రిజల్ట్ కి సంబంధించినంత వరకు కూడా ఈ రిజల్ట్ ని కూడా అంటే కౌంటింగ్ ని కూడా చాలా కట్టుదిట్టంగా వీరు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఘర్షణలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వీరైతే ఒక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా వెబ్ కాస్టింగ్ ద్వారా దీన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తితే మాత్రం వాటిని త్వరగా సాల్వ్ చేసేందుకైతే వీరు అంటే ఒక కార్యాచరణ చేసినట్లుగా కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.